ఇప్పుడు రకరకాల అంశాలు దీంట్లో చర్చకు వస్తున్నాయి. అదే క్రమంలో మీ పార్టీ ఎన్నికల సంస్కరణల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉద్యమంగా వచ్చినటువంటి పార్టీ. ఇప్పుడు మీ పార్టీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం చర్చలో ఒక పక్కన 4,650 కోట్లు, రెండో పక్క దాంట్లో సింహభాగం డ్రగ్స్, వీటన్నిటితో పాటు మీ పార్టీ పరిధిలో వస్తున్నట్టు ఆరోపణలు, వీటన్నిటిని కలిపి మాట్లాడుకుందాం. ఏం చేద్దాం? ఓకే, షూర్. అందరికి, మన ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అలాగే మన వ్యూయర్స్ అందరికి కూడా ఇవాళ మన ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం, అందరికి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు మనకి ఈ టాపిక్ రియల్లీ చాలా అవసరమైనదండి. బట్ అన్ఫార్చునేట్గా నేనైతే దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు ఇది. చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను, రాజకీయాలు చూశాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. డబ్బులు పట్టుకుంటున్నామంటారు, ఖర్చు పెట్టకూడదు అంటారు, అంటారు. బట్ వేల కోట్ల రూపాయలు దొరుకుతూనే ఉంటాయి, మళ్ళీ మామూలే. మీరు ఇందాక చెప్పారు అసెంబ్లీకి 10 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పని. 10 కాదు, దాదాపు 40-50 వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. ఇది అసెంబ్లీకి. పార్లమెంట్కి 200-300 వెళ్ళిపోతుంది. నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలు అయితే అది 100 కోట్లు దాటిందని ఒక్కొక్క నియోజకవర్గంలో చర్చ బాగా ఉంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఇంత మీరు చెప్పినట్టుగానే నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు నేను కేజ్రీవాల్ గారిని అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఆ టైంలో అసలుకి ఎలక్షన్లకి మనం పోటీ చేయలేమనేది నేను డిసైడ్ అయిపోయాను దాదాపు 15 సంవత్సరాల క్రితం. తట్టుకోలేము, ఇది మన ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేయలేదు, డబ్బులు ఉన్నవాడికి వెళ్ళిపోతున్నారు. 300 నుంచి 500, 1000, ఇప్పుడు మొన్న మునుగోళ్ళు 4,000 రూపాయలు డిమాండ్ చేసి మరి తీసుకుంటారు అంటే అంతకుముందు చెప్తున్నా. అనుకున్నప్పుడు చేయలేము అనేది నేను దాదాపు చేతులు ఎత్తేసాను. నేను అనుకుని ఒక నిరుత్సాహం అనేది ఏర్పడినప్పుడు ఆ లాక్కినాలో కేజ్రీవాల్ గారిని రావడం చూశాను. నేను ఆయన చేసిన పద్ధతి కానీ అది కానీ, అంటే నేనేదో ఆ పార్టీలో ఉన్నానని చెప్పడం కాదు, అందరికి తెలిసిన విషయమే. ఆయన అక్కడ దిగి, ఫీల్డ్ దిగి ఒక ప్రక్షాళన మొదలుపెట్టాడు. అంటే ఆయన వచ్చింది జన్లోక్పాల్ బిల్లు తీసుకురాద్దామని చెప్పని అందరికీ తెలుసు, మనం ప్యానల్ మిత్రులందరికీ కూడా తెలుసు. తీసుకొచ్చి అవినీతి నిరూపిద్దామంటే రాజకీయ నాయకులు ఎట్లా మీ ఫీల్డ్లోకి వచ్చి తెలుస్తుంది, నీకు మీకు రాజకీయాలు వస్తే తెలుస్తుంది అంటే దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ ది పాలిటిక్స్. అప్పుడు అంటే ఇప్పుడు కూడా నేను రాజకీయ నాయకుడు కాదంటారు, అందుకనే మాది ఇంకా కన్వీనర్ లాగా ఉండిపోతాయి. మేమంతా పగడ్బందీ సిస్టమ్ కాదు మాది. ఇంకా చేసి ఆయన వెళ్ళినప్పుడు రిజల్ట్గా ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి కూడా ఆయనకు ఒక 5,000 రూపాయలు డొనేషన్ ఇక్కడ పంపాము మేము. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను, పారదర్శకంగా ఉంటుంది మా లెక్కంతా కూడా. ఇప్పటికి కూడా మేము పెట్టే ప్రతి ఖర్చు మా దగ్గర పారదర్శకంగానే మా దగ్గర నోట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం కమింగ్ టు ది అసలు పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు, అంటే మేము ఇక్కడ చేసే పద్ధతిలో అంత ఖర్చు కాదు మా దగ్గర, చూశాను నేను, అబ్జర్వ్ చేశాను అది. బట్ ఇక్కడ ఎన్నికలు అంటే నేను రాజీవ్ కుమార్ గారితో లాస్ట్ టైం ఒక మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 1-to-1 నేను మాట్లాడాను హైదరాబాద్కి వచ్చినప్పుడు. మీరు లిమిట్ పెడుతున్నారు 70 లక్షలు 80 లక్షలు పార్లమెంట్కి, ఇది తర్వాత అసెంబ్లీకి ఇది పెడుతున్నారు, మీకు నిజంగా తెలియదా అని అడిగాను డైరెక్ట్గా. నేను అందరి ముందే ఉండే అడిగాను. ఆయన కొంచెం స్మైల్ ఇచ్చి ఓపెన్ ఫోరంలో అడిగాను. ఓపెన్ ఫోరం కాదు అంటే మాకు పార్టీకి 1-to-1 మీటింగ్ పెట్టాడు. నేను అన్నాను ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రజలకి అందట్లేదు ఎన్నికలు అనేది. ఇవాళ కూడా చూశాను లిస్టులో ఒక్కళ్ళు 300,000 కోట్లు, 4,000 కోట్లు, 500 కోట్లు ఉన్నవాళ్ళు పార్లమెంట్ క్యాండిడేట్స్ ప్రస్తుతం. ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు పెడతారన్నది. నేను ఇది మామూలు వాటికి దాటిపోతుంది కదా, దాన్ని మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు అని కనీసం ఇప్పుడన్నా తీసుకుంటారని నేను ఆయన అడిగాను. అంటే లేదు, వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సుధాకర్ గారు అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను ఒక ర్యాలీ ఫస్ట్ నామినేషన్ వేయడానికే 100 కోట్లు ఖర్చు లక్షల్లో కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. పైనుంచి పార్టీ సెంట్రల్లో ఖర్చు పెట్టేదానికి లిమిట్ లేదు. అవును, క్యాండిడేట్కి ఉంది. నీకు పార్టీ సెంట్రల్ నుంచి ప్రచారానికో కోసం ఆ లిమిట్ లేకపోయిన దానికోసం ఒక చట్ట సవరణ చేసుకుందాం మనం. గతంలో ఉండేది పెట్టినటువంటి ఖర్చుని అభ్యర్థులకి పంచాలి అనేది ఉండేది. లేదు, సంస్కరణ రావాలన్నా కానీ సంస్కరణ రాలా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను అడిగాను ఆ రోజు చాలా క్లారిటీగా, నేను మొత్తం డీటెయిల్స్ని పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి ఆ రోజు రాజీవ్ కుమార్ గారి దగ్గరికి. మునుగోడు ఎన్నికల గురించి, మునుగోడులో ఓపెన్గా అందరికీ తెలిసిందే డిస్కషన్లో వచ్చింది. 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు పక్క క్యాండిడేట్కి ఒక ఓటుకి ఇచ్చినట్టు. రఘునందన్ గారు అయితే ఓపెన్గా చెప్పాడు ఆయన, మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి. మీరు ఎందుకు దీని మీద చర్య తీసుకోరని అడిగాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటింగ్ శాతం పడిపోతా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, మొన్న పడిపోయింది, ఇంకా పడిపోయింది. ఎందుకంటే జనాలు ఏంటంటే డబ్బులు ఇచ్చినోడు ఓటేస్తున్నాడు, డబ్బులు మామూలు వాళ్ళు ఓట్లకి వెళ్ళడం మానేశారు.